S&S Publications ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 మరియు 9032064822. అందరికీ నమస్కారం. నేను మీ లోకనాథ్ రెడ్డి, తెలుగు మెథడాలజీ ఫ్యాకల్టీ. మరి తెలంగాణ రాష్ట్రంలో గురుకుల టీచర్స్కి ప్రిపేర్ అవుతున్న టీజీటీ, పీజీటీ అభ్యర్థులు, అలానే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా S&S ఆన్లైన్ క్లాస్ ఛానల్ తరపున, S&S పబ్లికేషన్ తరపున మీరందరూ ఎంతగానో మమ్మల్ని ఆదరించినటువంటి తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా, అభ్యర్థులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాం. మరి ఇలానే మీరు ఏ విధంగా అయితే టెట్కు ఆదరించారో, మనకు జూన్ 12న జరిగినటువంటి టెట్లో అన్ని ప్రశ్నలు కూడా 90% పైగా మనం యాప్లో ఏదైతే చెప్పామో వాటి నుంచే ప్రశ్నలు రావడం మనం గమనించదగినటువంటి విషయం. మరి మనకు టెట్కు సమయాభావం అంటే చాలా తక్కువ ఉండడం వల్ల, సమయం లేకపోవడం వల్ల చాలామంది ప్రిపరేషన్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి డిఎస్సికి చాలా సమయం ఉంటుంది కాబట్టి ఇంకైనా మీరు మీనమేషాలు లెక్కించకుండా, మరి ఎలాంటి ఆలోచన లేకుండా మీరు S&S ఆన్లైన్ యాప్ను చూడండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి ప్రివ్యూ చూడండి. మీరు అందరూ కూడా లెసన్స్ విని ఆ తర్వాత కొనండి. అదేవిధంగా మన యొక్క తెలుగుకు సంబంధించి తెలుగు భాషా బోధనా శాస్త్రం, తెలుగు బోధనా పద్ధతులు సుమారుగా మనం యాప్లో 149 వీడియోలను మనం పొందుపరిచాం. అందులోనూ మన 2017, 2018 మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గురుకుల టీచర్స్ పీజీటీ, టీజీటీ, అలానే 2018లో జరిగినటువంటి పీజీటీ, టీజీటీ, 2018లో జరిగినటువంటి డిఎస్సి, ఎల్పి, స్కూల్ అసిస్టెంట్ మొత్తం కూడా 564 ప్రశ్నల్ని మీకు అందరికీ కూడా చక్కగా వివరించి, అంటే క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పకుండా ప్రతి ప్రశ్న దగ్గర 4 ఆప్షన్స్ని కూడా చక్కగా వివరిస్తూ, వినేటప్పుడే మీరు ఆన్సర్ గుర్తించే విధంగా మీకు రివిజన్ కావడానికి, తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ రావడానికి ఒక 30 వీడియోస్ గురుకుల ప్రీవియస్ పేపర్స్ పేరుతో మనం కిందనే పొందుపరుచుంటాం. 30 వీడియోస్. దాంట్లో కానీ ఆ 30 వీడియోస్ మీరు చూసారంటే మొత్తం సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది. మరి తెలంగాణలో ఎక్కువ మంది అభ్యర్థులు మన యాప్నే కొన్నారు, మరి ఎక్కువ మంది ఆదరించారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది, మంచి ఫలితాలు సాధించాం. ఈ విధంగా సమగ్రంగా ఎవరూ చెప్పలేదు, ఇంతటి సమాచారం ఎవరు ఇవ్వలేదు అని అన్ని పాఠ్యపుస్తకాలు, పాత పాఠ్యపుస్తకాలు, కొత్త పాఠ్యపుస్తకాలు మొత్తం సుమారు 9 పుస్తకాల ఆధారంగా మనం ఆ టీచింగ్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కొన్న ఏ అభ్యర్థి కూడా నిరాశ చెందకుండా కొన్న వెంటనే మరో 2-3 చెప్పారు, పలానా యాప్ కొన్నాను, దానిలో తెలుగు మెథడాలజీ చాలా ఎక్సలెంట్గా ఉంది, 149 వీడియోస్ ఉన్నాయి, అందులోనూ ప్రీవియస్ పేపర్ల వివరణ చాలా ఎక్స్ట్రాడినరీగా ఎక్సలెంట్గా చేశాడని చెప్పి అందరి దగ్గర నుంచి మన ఛానల్కి ఫోన్స్ వస్తున్నాయి. మరి ఎలాంటి నెగటివ్ లేకుండా మొత్తం పాజిటివ్ టాక్ రావడం, నిజంగానే మీరు నన్ను ఆదరించినందుకు మీకు అందరికీ కూడా, తెలంగాణ అభ్యర్థులకు అందరికీ కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మిగిలిన అభ్యర్థులకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి, మన యాప్ గురించి చెప్పి మన త్వరలో మన యొక్క గురుకుల టీచర్స్ పాఠ్యపుస్తకం యొక్క తెలుగు బోధనా పద్ధతులు 10 చాప్టర్లతో కూడినటువంటి మెటీరియల్, అలానే వర్క్ బుక్. ఈ వర్క్ బుక్ యొక్క విశేషత ఏంటంటే టెక్స్ట్ బుక్ పేజీ నంబర్లతో సహా అది ఏ పేజీలో ఉంది, ఏ బుక్లో ఉందని చెప్పి అన్ని పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని వేలాది ప్రశ్నలు మనకు వర్క్ బుక్గా కూడా మనం త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆ మెటీరియల్ని చదివి వర్క్ బుక్ చేసి, అలానే ఆన్లైన్ క్లాస్ వినడం ద్వారా మీరు మంచి స్కోరింగ్ సాధించి గురుకుల టీచర్స్లో టీజీటీ, పీజీటీ యొక్క జాబ్ని మీరు సాధించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు
మన గురుకుల టీచర్స్లో మరి మొదటి చాప్టర్లో భాషా ఉత్పత్తి వాదాలు, మరి ఈ భాషోత్పత్తి వాదాలు అనేటువంటి ఈ టాపిక్ పైన ప్రతిసారి తప్పనిసరిగా ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం రావడం లేదు. మన గురుకుల టీచర్స్కి ఈ ఒక్క టాపిక్ పైనే 10 ప్రశ్నలు రావడం గమనించదగినటువంటి విషయం. 10 ప్రశ్నలు ఇచ్చారు. దీనిపైన ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండే ప్రసక్తే లేదు. ఇటీవల జరిగినటువంటి ఏపీ టెట్ కావచ్చు, ఏపీ డిఎస్సి కావచ్చు, మన జూన్ 12 మన తెలంగాణ టెట్లో కూడా టెట్ 2 అభ్యర్థులకి ఒక ప్రశ్న, 6 ప్రశ్నల్లో ఒక ప్రశ్న భాషోత్పత్తి వాదాలపైన ఇచ్చారు. మరి ఆ ప్రశ్న ఏంటో మీకు అందరికీ తెలుసు. నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన వాదం పేరేమిటి అని ఇచ్చాడు. మరి నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన వాదం పేరేమిటి? ఈ యొక్క స్వతసిద్ధవాదం అనేటువంటిది. కాబట్టి అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేటువంటిది. అదేవిధంగా మనకు ఈ ఏపీ టెట్ 2018లో కానీ, ఏపీ డిఎస్సి 2019లో జరిగిన ఎగ్జామ్స్లో కానీ మొత్తం కూడా 18 ప్రశ్నలు ఈ యొక్క భాషోత్పత్తి వాదాలపైన ఇవ్వడం మనం గమనించదగిన విషయం. మరి ఏంటి సార్ ఈ టాపిక్? భాష ఉత్పత్తి వాదము. ఉత్పత్తి అంటే పుట్టుక అని అర్థం. ఉత్పత్తి అంటే పుట్టుక అని అర్థం. అంటే భాష ఎలా పుట్టిందో తెలిపే వాదాలే ఈ భాషోత్పత్తి వాదాలు. వాదము అంటే నేను చెప్పేదే కరెక్ట్ అని వాదించడం, దాన్ని ఎలానే పుట్టింది భాష అని చెప్పడం. కాబట్టి భాష ఎలా పుట్టిందో తెలిపే వాదాలనే ఈ భాషోత్పత్తి వాదాలు అంటారు. మరి ఈ భాషోత్పత్తి వాదాల గురించి చెప్పుకునే ముందు 1861 సంవత్సరంలోనే 1861లోనే సహజధ్వనుల ఆధారవాదాలు, సహజధ్వనుల ఆధారవాదాలు అనేటువంటి వాదాలను పేర్కొన్నటువంటి వ్యక్తి మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి అతను 1861లో సహజధ్వనుల ఆధారవాదాలు అనేటువంటి వాదాన్ని పేర్కొనడం జరిగిందండి. నెక్స్ట్ 1866 సంవత్సరంలో భాషోత్పత్తి, అసలు మీరు ఎలా చెప్తారు భాష పుట్టిందని చెప్పి, ఈ భాషోత్పత్తి అనేటువంటి అంశంపై చర్చను నిషేధం విధించినటువంటి సంఘము ప్యారిస్ భాషా శాస్త్ర సంఘము, ప్యారిస్ లింగ్విస్టిక్ సొసైటీ. ఈ ప్యారిస్ భాషా శాస్త్ర సంఘం వారు అసలు భాష ఎలా పుట్టిందో మీరు ఎలా నిర్ధారిస్తారు అని చెప్పి దీనిపైన చర్చను నిషేధం విధించినటువంటి సంఘము ప్యారిస్ లింగ్విస్టిక్ సొసైటీ. మరి ముందుగా భాషోత్పత్తి వాదాల్లో మొట్టమొదటి వాదం వచ్చి నంబర్ 1 ఏకమూల భాషా వాదము. మరి భాషోత్పత్తి వాదాల్లో మొట్టమొదటిది నంబర్ 1 వచ్చి ఏకమూల భాషావాదము. ఈ ఏకమూల భాషావాదము అనేటువంటి దాని గురించి మనకు డైట్ ఫస్ట్ ఇయర్ బుక్లో మాత్రమే ఉంటుంది. అది కూడా సింగిల్ లైన్ ఉంటుంది. మన తెలంగాణ బుక్ నుంచి ఏపీ టెట్కి ఈ ప్రశ్న ఇవ్వడము మనం గమనించదగినటువంటి అంశం. ఇక్కడే ఆన్సర్ చూడండి. ఏకమూల భాషావాదం అంటే ఈ వాదం ఏం చెప్తుందంటే ప్రపంచ ప్రారంభంలో ఒకే ఒక మానవ భాష ఉండేదని, ఒకే ఒక మానవ భాష ఉండేదని, క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయి అని తెలిపే వాదాన్నే ఏకమూల భాషావాదము అంటారు. ఏక్ అంటే ఏంటి? ఒకటే. మూలము అంటే ఆధారం, బేసిక్ అంటాం. అంటే ప్రపంచ ప్రారంభంలో ఒకే భాష ఉండేదని, మరి క్రమక్రమంగా ఆ భాష నుంచే అనేక భాషలు ఏర్పడ్డాయి అని తెలిపే వాదాన్నే ఈ యొక్క ఏకమూల భాషావాదము అంటారండి. అంతే, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి దాంట్లోనే మీకు ఆన్సర్ అనేటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ 2 సమాలోచనవాదము. మరి ఈ సమాలోచనవాదం గురించి మన డైట్ సెకండ్ ఇయర్ బుక్లో 2018 బుక్లో ఉంటుంది. అయితే మన తెలంగాణ పుస్తకం నుంచి ఏపీ డిఎస్సికి దీనిపైన ప్రశ్న ఇవ్వడం జరిగిందండి. అంటే సమాలోచనవాదం ఏం చెప్తుందంటే మానవులందరూ పరస్పరం సంప్రదించుకొని, పరస్పరం చర్చించుకొని బాగా ఆలోచించడం వల్లనే
బాగా ఆలోచించడం వల్లనే అక్షరాలు పదాలు వాక్యాలు అక్షరాలు పదాలు వాక్యాలు ఏర్పరుచుకున్నారు. ఇదే భాషకు ప్రారంభ స్థితి అని తెలిపే వాదమే ఈ సమాలోచనవాదం. అంటే బాగా ఆలోచించడం వల్లనే భాష పుట్టింది అని తెలిపే వాదాన్నే ఈ యొక్క సమాలోచనవాదము అంటారు. అంటే మానవులు ప్రాచీన మానవులు ప్రపంచ ప్రారంభంలో మానవులందరూ కూడా కూర్చొని బాగా చర్చించుకొని బాగా ఆలోచించుకొని పరస్పరం సహకరించుకొని అక్షరాలు పదాలు వాక్యాలు ఏర్పరచుకున్నారు. ఇదే భాషకు ప్రారంభ స్థితి అని తెలిపేటువంటి వాదము ఈ యొక్క సమాలోచనవాదము. నెక్స్ట్ మూడవది వచ్చి స్ఫోటవాదులు. స్ఫోటవాదులు వీళ్ళు ఇంకా సింపుల్గా చెప్పేశారు. మరి స్ఫోటవాదులు ఏం చెప్పారంటే ఓంకారమే భాషకు మూలము అని తెలిపే వాదము ఈ యొక్క స్ఫోటవాదము. ఓంకారమే భాషకు మూలము అని తెలిపే వాదాన్నే ఏమంటారంటే ఈ యొక్క స్ఫోటవాదము అంటారు. అంటే ఈ బ్రహ్మాండం విస్ఫోటనం చెందినప్పుడు ప్రకృతి ఆ ప్రకృతితో పాటు ఓం అనే శబ్దం ఏర్పడిందండి. ఆ ఓంకారమే భాషకు మూలము అని తెలిపే వాదాన్నే స్ఫోటవాదము అంటారు. చూడండి, 3 వాదాలు అయిపోయినాయి. కాబట్టి ఒక భాష నుంచే అనేక భాషలు పుట్టాయని తెలిపే వాదము ఏకమూల భాషావాదం. తర్వాత మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని బాగా ఆలోచించడం వల్లనే భాష పుట్టింది అని తెలిపే వాదాన్నే ఏమంటారంటే సమాలోచనవాదము అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఓంకారమే భాషకు మూలము అని తెలిపే వాదాన్నే ఈ యొక్క స్ఫోటవాదము అంటారు. నెక్స్ట్ వచ్చి 4వ వాదం వచ్చి వివక్షావాదము. మన తెలంగాణ బుక్లో మాత్రమే కనిపిస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. మరి వివక్షావాదము అంటే ప్రతి వ్యక్తి కూడా తన ఆలోచనలను తన అభిప్రాయాలను అభిప్రాయాలను తన ప్రక్కనున్న వారితో పంచుకోవాలి అనేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఇచ్ఛ ఉంటుందండి. ఇచ్ఛ అంటే కోరిక. అంటే మనకు తెలిసిన అంశాన్ని ఎప్పుడెప్పుడు పక్కన వాళ్ళు చెప్దామా అనేటువంటి ఉత్సాహం కోరిక ఉంటుంది. అంటే అలా చెప్పకపోతే మన కడుపు ఊదిపోతుంది, లేకపోతే మనకు తెలిసిన అంశం వెంటనే చెప్పకపోతే మన మనసు ఉండదన్నమాట. ఇప్పుడు నా ఫోన్ కూడా ఏదైనా ఒక అంశం వచ్చింది అనుకున్నాం, ఒక డిఎస్సికి సంబంధించిన అలర్ట్ వచ్చింది, వెంటనే ఏం చేస్తాను నేను, వెంటనే స్టేటస్ పెడతాను. అంటే వేరే వాళ్ళకి చెప్పకపోతే ఉండలేను అనమాట. అది ప్రతి మానవుడి యొక్క సహజ సిద్ధమైనటువంటి కోరిక. అంటే ప్రతి వ్యక్తి కూడా తన ఆలోచనలను అభిప్రాయాలను తన పక్కనున్న వారితో పంచుకోవాలనేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఇచ్చ ఉంటుంది. ఇలాంటి ప్రధానమైనటువంటి ఆలోచననే ఏమంటారు అంటే వివక్షావాదము అంటారండి. కాబట్టి ఈ 4 వాదాల్లో కూడా ఈ యొక్క 3 వాదాలపైన ప్రశ్నలు రావడం మనం గమనించదగినటువంటి అంశం అండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ యొక్క 5వ వాదం వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన ప్రతిసారి ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపైన ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం అనేటువంటిది ఉండదు. అది దైవదత్తవాదము. ఈ దైవదత్తవాదం పైన ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు మిత్రమా. మరి దీనికి భగవద్దత్తవాదము, దీనికి భగవత్ ప్రసాదవాదము అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తే గుడికి వెళ్తే ప్రసాదం పెడతారు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి అలౌకికవాదము అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయండి. మరి ఇప్పటి వరకు మనం 4 వాదాలు తెలుసుకున్నాం. ఒక భాష నుంచి అనేక భాషలు పుట్టాయని తెలిపే వాదం ఏకమూల భాషావాదం. ఓంకారం అని చెప్పింది స్ఫోటవాదం. బాగా ఆలోచించడం అని చెప్పింది సమాలోచనవాదం. మన ఆలోచనలు పక్కన వాళ్ళతో పంచుకోవాలని చెప్పింది వివక్షావాదం. మరి ఈ వాదం ఏం చెప్తుందండి? ఈజీగా అర్థమైపోయింది చూడండి. భాషను భగవంతుడే ప్రసాదించాడు అని తెలిపే వాదాన్నే ఏమంటారు అంటే ఈ యొక్క దైవదత్తవాదము అంటారు. మరి ఈ దైవదత్తవాదాన్ని ట్రాంబెట్టి
అనేటువంటి ఇటలీ భాషావేత్త బలపరిచాడండి. ట్రాంబెట్టి అనేటువంటి ఇటలీ భాషావేత్త ఈ వాదాన్ని బలపరచడము జరిగిందని. అయితే మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ బుక్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. తర్వాత ఏపీ సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో కరెక్ట్గా ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి. ఏమని ఇచ్చాడంటే, ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు సృష్టించిన ఈడెన్ తోటలో, దేవుడు సృష్టించిన ఈడెన్ గార్డెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు సృష్టించిన ఈడెన్ తోటలో ఎవరెవరు ఏ భాష మాట్లాడారని చెప్పాడంటే, ఆడమ్ స్వీడిష్ భాషను, శాటన్ లేదా సర్పం డేనిష్ భాషను, ఈవ్ ఫ్రెంచ్ భాషను మాట్లాడారు అని చెప్పి అభిప్రాయపడ్డాడు. ఇది ఒక బైబిల్ సిద్ధాంతం ప్రకారం, క్రిస్టియన్ సిద్ధాంతం ప్రకారం. మరి ఎవరు సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు? స్వీడన్ ఈడెన్ పేరు ఇవ్వలేదు. ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు సృష్టించిన ఈడెన్ తోటలో, ఇండియాలో ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ కలకత్తాలో ఉంది, ఈడెన్ గార్డెన్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క దేవుడు సృష్టించిన ఈడెన్ తోటలో ఆడమ్ స్వీడిష్ భాషను, మరి ఇక్కడ ఆడంలో ఆడ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మరి చెత్త దోసే ఆడామని ఇంగ్లీష్లో ఏమంటాము? స్వీపర్ అంటాం, అలా గుర్తుపెట్టుకోండి. మరి చెత్త దోసే ఆడామె స్వీపర్ అంటాము, స్వీడిష్, అలా గుర్తుపెట్టుకోండి. ఆడమ్ స్వీడిష్ భాషను, శాటన్ లేదా సర్పం డేనిష్ భాషను. సర్పం అంటే పాము కానీ కాటేసింది అనుకోండి, వాడు డేనిష్ ఫినిష్ అయిపోతాడు, వాడికి దినం పెట్టేయచ్చు, డే జరిపేయచ్చు వాడికి. అంటే పాము కానీ కాటేస్తే వాడికి డే ఫినిష్ అయిపోతాడు. కాబట్టి శాటన్ లేదా సర్పం డేనిష్ భాష మాట్లాడింది. తర్వాత ఈవ్ ఫ్రెంచ్ భాషను మాట్లాడారని చెప్పి అభిప్రాయపడ్డారు. అయితే భాషను భగవంతుడే ఇచ్చాడు అంటున్నారు. ఎవడు దేవుడు వాళ్ళకు గొప్ప, ఎవరి మతం వాళ్ళకు గొప్ప. మనం ఏ మతాన్ని కించపరచకూడదు, ఏ యొక్క దేవుణ్ణి మనం కించపరచకూడదు. మరి ఈ దైవదత్తవాదం ప్రకారము ఏంటంటే, హిందువులు తమ దైవ భాషగా సంస్కృతము అంటున్నారు. హిందువులు మా యొక్క భగవద్గీత ప్రకారం మాకు సంస్కృతం మా దైవ భాష అని అంటున్నారు. నెక్స్ట్ క్రైస్తవులు మాకు మా బైబిల్ ప్రకారం మా ప్రభు ఇచ్చిన భాష హిబ్రూ భాష అంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ముస్లిం సోదరులు, మహమ్మదీయ సోదరులు మా ఖురాన్ ప్రకారం మాకు మా అల్లా ఇచ్చిన భాష అరబిక్ భాష లేదా అరబ్బీ భాష అని చెప్పి ఎవరికి వాళ్ళు ఇక్కడ వాదోపవాదాలు మొదలుపెట్టారు. ఎందుకంటే భాషను భగవంతుడే ఇచ్చాడు అంటున్నాం. మరి ఇక్కడ భాషను భగవంతుడే ప్రసాదించడని తెలిపే వాదము మనం దైవదత్తవాదం అన్నాం. మరి హిందువులు భగవద్గీత ప్రకారం మా దైవ భాష సంస్కృతము అంటున్నారు. మరి క్రైస్తవులు నా యొక్క బైబిల్ ప్రకారం మాకు మా ప్రభు ఇచ్చిన భాష హిబ్రూ అంటున్నారు. మరి మహమ్మదీయులు ఈ యొక్క అరబిక్ భాషని ఖురాన్ ప్రకారం మాకు మా అల్లా ఇచ్చిన భాష ఈ యొక్క దైవ భాష అంటున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే మత ప్రమేయం వచ్చేసింది. మనం సోషల్లో చదివేటప్పుడు మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యము అంటాం. మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యము అంటాం. ఇక్కడ మత ప్రమేయం వచ్చేసింది కాబట్టి దీన్నే అలౌకికవాదము అంటారు. మత ప్రమేయం ఉంది కాబట్టి దీన్ని అలౌకికవాదము అని కూడా అని అంటారు. కాబట్టి భాషను భగవంతుడే ప్రసాదించాడు అని తెలిపే వాదమే ఈ యొక్క దైవదత్తవాదము లేదా భగవద్దత్తవాదము లేదా భగవత్ ప్రసాదవాదము అని కూడా అని అంటారు. నెక్స్ట్ పాణిని, దీనిపైన తప్పనిసరిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి అభ్యర్థులు గమనించాలి. పాణిని అష్టాధ్యాయి, మరి సంస్కృత భాషకు అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. మనం ఈ యొక్క బోధనా పద్ధతుల దగ్గర పద్ధతి వ్యూహం అక్కడ పాణిని, పతంజలి, కాత్యాయనుడి గురించి అత్యంత వివరంగా చెప్పుకున్నాం మనం పాణిని అష్టాధ్యాయి గురించి. ఈ పాణిని యొక్క వ్యాకరణ సూత్రాలను మాహేశ్వర సూత్రాలు అంటారు. పాణిని యొక్క వ్యాకరణ సూత్రాలను మాహేశ్వర సూత్రాలు అని అంటారు. మరి నాట్యాచారుడైనటువంటి పరమశివుడి యొక్క ఢమరుకము నుంచి నటరాజస్వరూపమైనటువంటి పరమశివుడి యొక్క ఢమరుకము నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో
14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఆవిర్భవించాయి అని చెప్పి కొంతమంది నమ్మకం. మరి ఇవంతా కూడా చిన్నయేశ్వరి బాలవ్యాకరణంలో కనిపిస్తాయి ఆ 14 సూత్రాలు కూడా. మరి టెట్లో మనకి ప్రశ్న ఏమి ఇచ్చాడంటే 2012 డిఎస్సి జరిగినప్పుడు కూడా మనకు టెట్ సపరేటు, డిఎస్సి సపరేటు, టీఆర్టీ పెట్టినప్పుడు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి జరిగినప్పుడు 6 ప్రశ్నలు వస్తే ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే భాష పుట్టుటకు కారణము ఎన్ని మహేశ్వర సూత్రాలు కారణమయ్యాయి అని ఇచ్చాడు. ఎన్ని మహేశ్వర సూత్రాలు? 14 మహేశ్వర సూత్రాలు. ఆ పరమశివుడి యొక్క ఢమరకం నుంచి నాట్యాచారుడైనటువంటి ఆ పరమశివుడు నటరాజస్వరూపమైనటువంటి ఆ నాట్యాచరణ మహేశ్వరుని యొక్క ఢమరకం నుంచి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు పుట్టాయని చెప్పి అందరి వాదన. ఇందులో కూడా 1వ సూత్రం నుంచి 4వ సూత్రం వరకు అచ్చులు పుట్టాయి అంటారు. నెక్స్ట్ 5వ సూత్రం నుంచి 14వ సూత్రం వరకు హల్లులు పుట్టాయి అంటారు. మరి అదేవిధంగా దీనిలో ఉభయాక్షరాల ప్రస్తావన లేదు. మరి దీంట్లో 1వ సూత్రం వచ్చి ఆ ఈ ఉన్ అని వస్తుందండి. తర్వాత 4వ సూత్రం వచ్చి ఐ ఔచ్ అని వస్తుంది. ఐ ఔచ్ జాగ్రత్తగా చూడండి. అచ్ అనేటువంటి పదాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 5వ సూత్రం వచ్చి హయవరట్, హయవరట్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ 14వ సూత్రం హల్ అని వస్తుంది. మరి దీని నుంచి హల్ అనే పదాన్ని తీసుకున్నారు అని అంటారు. కాబట్టి ఇక్కడ మహేశ్వరుని యొక్క ఢమరకం నుంచి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఆవిర్భవించాయని చెప్పి మరి కొందరి వాదన. మరి మనకు గతంలో జరిగినటువంటి ఏపీ డిఎస్సిలో కూడా ఏపీ టెట్లో కూడా ఏమని అడిగాడంటే భాష పుట్టుకకు కారణమైనది అని ఇచ్చి ఏమని ఇచ్చాడంటే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రము, మహేంద్రుని వజ్రాయుధ సవ్వడి, భీముని గదాయుధము, నెక్స్ట్ మహేశ్వరుని ఢమరక శబ్దం అని ఇచ్చాడు. కాబట్టి మహేశ్వరుని యొక్క ఢమరక శబ్దం నుంచి అక్షరాలు ఆవిర్భవించాయి అంటారు. నెక్స్ట్ చివరగా సరస్వతీదేవి వీణ. మరి సరస్వతీదేవి వీణ అయినటువంటి సరస్వతీదేవి వీణ అయినటువంటి కచ్చపి, కచ్చపి నుండి అక్షర శక్తులు పుట్టాయి. కచ్చపి నుంచి అక్షర శక్తులు పుట్టాయి. అవే భాషా విస్తృతికి మూల రూపాలని చెప్పి మరికొందరి వాదన. ఇది మొత్తం కూడా ఈ యొక్క దైవదత్తవాదానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. కాబట్టి భాషను భగవంతుడే ప్రసాదించాడు అని తెలిపే వాదమే ఈ యొక్క దైవదత్తవాదము. మరి 14 మహేశ్వర సూత్రాల నుంచి పుట్టాయని చెప్పి కొందరి వాదన. అదేవిధంగా సరస్వతీదేవి వేనైనటువంటి కచ్చపి నుండి అక్షర శక్తులు పుట్టాయి. అవే భాషా విస్తృతికి మూల రూపాలని చెప్పి కొందరి వాదన. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి 6వ వాదం యో హి హో వాదం. మరి ఈ వాదానికి ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పి మన గురుకుల టీచర్స్కి ఇవ్వడము మనం గమనించదగినటువంటి విషయం. ఇప్పుడు మనం 5 వాదాలు తెలుసుకున్నాం. భగవంతుడు ఇచ్చాడని చెప్పింది దైవదత్తవాదం. నెక్స్ట్ ఓంకారం అని చెప్పింది స్ఫోటవాదం. ఒక భాష నుంచి అనేక భాషలు పుట్టాయని చెప్పేది ఏక మూల భాషావాదం. బాగా ఆలోచించడం వల్లని చెప్పింది సమాలోచనవాదం. మరి ఈ వాదం ఏమని చెప్తుందంటే బరువైన పనులు చేసేటప్పుడే భాష పుడుతుంది అని తెలిపే వాదమే ఈ యో హి హో వాదం. అంటే బరువైన పనులు చేసేటప్పుడే భాష పుడుతుంది అని తెలిపే వాదము ఈ యొక్క యో హి హో వాదం. ఈ యో హి హో వాదాన్ని నోయిర్ అనేటువంటి అతను ప్రతిపాదించాడు. అంటే కొన్ని పుస్తకాల్లో నోరి అని ఉంది, కొన్ని పుస్తకాల్లో నారే, నూరే రకరకాలుగా ఉన్నాయి. మరి ఈ యో హి హో వాదాన్ని నోయిర్ అనేటువంటి అతను ప్రతిపాదించాడు. మనం ఏదైనా బరువైన పనులు చేసేటప్పుడు మనం గట్టిగా గాలి పీల్చడం వదలడం చేస్తాం. ఇట్లా పీల్చడము ఇట్లా వదలడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు బరువుగా సాగి ఇక్కడున్న నాదతంత్రులు, ఇక్కడ ఉంటాయి వోకల్ కార్డ్స్ అంటాం, ఈ నాదతంత్రులు బిగిసి మన ముక్కు నుంచి నోటి నుంచి కొన్ని శబ్దాలు వెలువడతాయి. ఆ శబ్దాలే భాషకు మూలమని తెలిపేటువంటి వాదము ఈ యొక్క యో హి హో వాదం అనేటువంటి వాదం. మరి ఈ యో హి హో వాదానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పడవలు నడిపే వాళ్ళు చేసే యో హి హో అనే ధ్వనిని బట్టి, పడవలు నడిపే వాళ్ళు చేసేటువంటి యో హి హో అనే ధ్వనిని బట్టి ఈ వాదానికి ఆ పేరు రావడం మనం గమనించవచ్చు. మామూలుగా ఈ పడవలు నడిపే వాళ్ళు
ఒడ్డునున్న పడవను నీటిలోకి లాగడం. మరి ఒడ్డునున్న పడవను నీటిలోకి లాగడం చాలా కష్టం. మరి ఆ ఒడ్డునున్న పడవను నీటిలోకి లాగేటప్పుడు ఆ నావికులంతా కూడా ఏమని అరిచేవాళ్ళంటే యోహిహో అని అరిచేవాళ్ళంట. ఇలా పడవలు నడిపే వాళ్ళు చేసే ధ్వనిని బట్టి ఈ వాదానికి పేరు వచ్చింది. మరి ఇప్పుడు ఏంటో చూద్దాం. ముందుగా ఎగ్జాంపుల్స్ చూద్దాం. బరువైన పనులు చేసేటప్పుడు, బరువైన పనులు అంటే బట్టలు ఉతకడం, నెక్స్ట్ బరువులు ఎత్తడం, నెక్స్ట్ అదేవిధంగా పల్లకీలు మోయడం, నెక్స్ట్ పడవలు లాగడం. ఇలాంటి మనం ఏదైనా సరే ఈ బరువైన పనులు చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు బరువుగా సాగి, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు బరువుగా సాగి నాదతంత్రులు బిగిసి, నాదతంత్రులు వోకల్ కార్డ్స్ అంటాం, ఈ నాదతంత్రులు బిగిసి మన ముక్కు నుంచి నోటి నుంచి కొన్ని శబ్దాలు వెలువడతాయి. ఆ శబ్దాలే భాషకు మూలము అని తెలిపే వాదాన్నే యోహిహో వాదం అంటాం. ఇప్పుడు బట్టలు ఉతకడం, ఈ బట్టలు ఉతికేటప్పుడు మనకు న్యూ బుక్లో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. మరి బట్టలు ఉతికేటప్పుడు ఏమంటారు వాళ్ళు? ఉస్సు అంటారు. అంటే బట్టలు ఉతికేటప్పుడు చేసేటువంటి ఈ ధ్వని. నెక్స్ట్ బరువులు ఎత్తేటప్పుడు హూప్ అనడం. నెక్స్ట్ పల్లకీలు మోసేవాళ్ళని ఆంధ్రాలో బోయీలు అంటారు. వీళ్ళు పల్లకీలు మోసేవాళ్ళు ఏమంటారంటే, పల్లకీ అనేది చాలా బరువుగా ఉంటుంది. ఇలా బరువుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక రిధంగా ఓహోం ఓహోం హోం ఓహోం అంటారు. అంటే పల్లకీలు మోసేవాళ్ళు ఓహోం అనడం కూడా ఏ వాదానికి ఉదాహరణ అంటే ఈ యోహిహో వాదానికి ఉదాహరణ. నెక్స్ట్ పడవలు నాగేవాళ్ళు హైలెస్సా అని అనడం కూడా, పడవలు నాగేవాళ్ళు చాలా బరువుగా ఉంటుంది కాబట్టి ఇలా పడవలు నడిపేటప్పుడు హైలెస్సా అని ఒక రిధంతో అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు శ్రమ మరిచిపోవడం కోసం చేస్తారే కానీ ఇవి అర్థవంతమైనవి కావని. కాబట్టి బరువైన పనులు చేసేటప్పుడే భాష పుడుతుంది అని తెలిపే వాదము యోహిహో వాదం. నాదతంత్రుల కదలికలే భాషకు మూలము అని తెలిపే వాదము యోహిహో వాదము. ఉచ్ఛ్వాస నిశ్వాసలే భాషకు మూలం అని తెలిపే వాదము ఈ యోహిహో వాదము. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మనకు చేసేటువంటి బట్టలు ఉతకడం, బరువులు ఎత్తడం, పల్లకీలు మోయడం, పడవలు లాగడం అనేటువంటివి ఏ వాదానికి ఉదాహరణ అంటే ఈ యోహిహో వాదానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చని. కాబట్టి దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పడవలు నడిపే వాళ్ళు చేసేటువంటి యోహిహో అనేటువంటి ధ్వనిని బట్టి ఈ వాదానికి ఆ పేరు రావడం మనము గమనించదగినటువంటి విషయం అని. ఓకే, తర్వాత వాదం వచ్చి వెరీ 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 ఇంపార్టెంట్. దీనిపైన ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. అదే ధాతువాదము లేదా ధాతుజన్యవాదము. ధాతువాదము లేదా ధాతుజన్యవాదము. మరి దీనిపైన దీనిపైన ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మరి ధాతువాదము లేదా ఈ ధాతుజన్యవాదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే సంస్కృత భాషావేత్తలు ప్రతిపాదించారు. ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చారు మిత్రమా. ఏ భాషావేత్తలు ప్రతిపాదించారని కూడా ఎగ్జామ్లో అడగడం మనం గమనించదగినటువంటి విషయం. దీనిని సంస్కృత భాషావేత్తలు ప్రతిపాదించారు ఈ ధాతువాదాన్ని. మరి ఈ ధాతువాదాన్ని మొదటగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి యాస్కాచార్యుడు. మరి ధాతువాదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి యాస్కాచార్యుడు. మరి క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి, మన భారతీయ భాషావేత్త. అందుకే ఇతనిపైన ప్రతిసారి ప్రశ్నిస్తున్నారు. ఈ రెండే ప్రశ్నలుగా ఇచ్చారు. భాషను ధాతుజన్యం అని చెప్పింది ఎవరు, లేదా క్రియలే భాషకు మూలం అని చెప్పింది ఎవరు, నెక్స్ట్ ధాతువాదాన్ని ప్రతిపాదించిన భాషావేత్తలు ఎవరని చెప్పి గ్రీకు భాషావేత్తలు, లాటిన్ భాషావేత్తలు, ఆంగ్ల భాషావేత్తలు, సంస్కృత భాషావేత్తలని ఈ మధ్య జరిగినటువంటి ఏపీ గురుకులాకి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సంస్కృత భాషావేత్తలకి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని మొదటగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి యాస్కాచార్యుడు. మరి ఈ వాదాన్ని సమర్థించినటువంటి వ్యక్తి ఎవరంటే కాత్యాయనుడు. ఈ వాదాన్ని కాత్యాయనుడు అనేటువంటి అతను సమర్థించడము
జరిగింది మిత్రమా. ఓకే, మరి ఏంటి సార్ ధాతువాదం? ఇంతవరకు మనం 6 వాదాలు తెలుసుకున్నాం. దేవుడిచ్చాడని చెప్పింది దైవదత్తవాదం, బరువైన పనులని చెప్పింది మనం యెహోవాదం అన్నాం. ఇక్కడ ధాతువు అంటే క్రియ అని అర్థం. అంటే క్రియల యొక్క మూల రూపాలను ధాతువులు అంటారు. క్రియల యొక్క మూల రూపాలను ధాతువులు అంటారు. అంటే ఒకే మాటలో చెప్పాలంటే క్రియలే భాషకు మూలము, క్రియలే భాషకు మూలము అని తెలిపే వాదమే ఈ యొక్క ధాతువాదము లేదా ధాతుజన్యవాదం. వాడు క్రియలే భాషకు మూలం అని తెలిపే వాదమైనా ఇవ్వచ్చు, లేదా భాషకు మూలం కొన్ని ధాతువులే అని ఎవరు చెప్పారనే కూడా మనకు ప్రశ్న ఇవ్వచ్చు. కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు తిను అనేటువంటి ఒక ధాతువు ఉంది. ఈ తిను అనేటువంటి ధాతువు నుంచి తినుట, తిన్నాడు, తినలేదు, తినుము, తినగలడు, తినిపించు, తినగలడు, ఇలాంటి ఎన్నో పదాలను మనం ఈ యొక్క క్రియాపదాలను పుట్టించవచ్చు. అదేవిధంగా చేయు అనేటువంటి ధాతువు ఉంది. చేయు అనే ధాతువు నుంచి చేశాడు, చేయలేదు, చేయుచున్నాడు, చేయగలడు, చేయబోతాడు, ఇలా ఎన్నైనా కూడా మనం చెప్పచ్చు. వండు అనేటువంటి ధాతువు ఉంది. వండుట, వండాడు, వండలేదు, వడ్డించుట, వంట చేయుట, ఇలా ఈ తిను, చేయు, వండు అనేటువంటి ధాతువుల నుంచి మిగతా క్రియాపదాలు ఎలా పుట్టాయో భాష కూడా మిగిలిన క్రియాపదాల నుంచి పుట్టింది అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ క్రియ అంటే క్రియల యొక్క మూల రూపం, అంటే ప్రతి పదానికి ఒక ధాతువు ఉంటుందండి. ఆ ధాతువుల నుంచే భాష పుట్టింది అని తెలిపే వాదమే ఈ యొక్క ధాతువాదము లేదా ధాతుజన్యవాదం. మరి ఈ ధాతువులు అనేటువంటివి ప్రధానంగా 2 రకాలుగా చెప్పవచ్చండి. ఈ ధాతువులు అనేటువంటివి ప్రధానంగా 2 రకాలు ధాతువులు. దాంట్లో నంబర్ 1 నామధాతువులు, 2 క్రియాధాతువులు. మరి ధాతువులు ప్రధానంగా 2 రకాలని చెప్పారు. దాంట్లో నంబర్ 1 నామధాతువులు, 2 క్రియాధాతువులు. మరి నామధాతువుల వల్లే భాష పుట్టింది అని ఎవరు అన్నారంటే గార్గ్యాదులు అన్నారండి. గార్గ్యాదులు మొదలగు వారు ఏం చెప్పారంటే, మీరు సంస్కృతి చదివేటప్పుడు గార్గి, వైనతేయుడు ఇలా చదువుంటారు. మరి నామధాతువుల వల్ల భాష పుట్టింది అన్నవారు గార్గ్యాదులు. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే నాగా అని గుర్తుపెట్టుకున్నా, లేదా నాగాల్యాండో లేదా ఎన్టీఆర్ సినిమా నాగా అని గుర్తుపెట్టుకున్నా. నా అంటే నామధాతువులు, గా అంటే గార్గ్యాదులు. కాబట్టి నామధాతువుల వల్లే భాష పుట్టిందన్న వారు గార్గ్యాదులు. తర్వాత క్రియాధాతువులు. మరి క్రియాధాతువుల వల్ల భాష పుట్టింది అని అన్నవారు శాకటాయనులు. ఈ శాకటాయనులు క్రియాధాతువుల వల్లే భాష పుట్టింది అని చెప్పి ఈ యొక్క శాకటాయనులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఈ సెమెటిక్ భాషా కుటుంబంలో 3 అక్షరాల ధాతువులు ఉన్నాయండి. సెమెటిక్ భాషా కుటుంబంలో ఎన్ని అక్షరాల ధాతువులు ఉన్నాయంటే 3 అక్షరాల ధాతువులు అనేటువంటివి మనకు కనిపిస్తాయి ఈ సెమెటిక్ భాషా కుటుంబంలో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో ఏకాక్షర ధాతువులు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఏకాక్షర ధాతువులు అంటే నే అంటే నాయిక అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో ఏకాక్షర ధాతువులు అనేటువంటివి కనిపిస్తాయి. సెమిటిక్ భాష కూడా థర్డ్ సెమ్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ సెమ్ అలా గుర్తుపెట్టుకోండి. సెమిటిక్ భాషా కుటుంబంలో ఎన్ని అక్షరాలు గల ధాతువులు ఉంటాయి? 3 అక్షరాల ధాతువులు అనేటువంటివి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో ఏకాక్షర ధాతువులు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ద్రావిడ భాషలలో మధ్యమ పురుష క్రియలుగా మరి మధ్యమ పురుష క్రియలుగా ఉపయోగపడేవి ఈ యొక్క ధాతువులు అనేటువంటివి. మరి ఈ ద్రావిడ భాషల్లో ఇలాంటి చంపు, కొట్టు ఇలాంటివన్నీ కూడా ఈ ద్రావిడ భాషా కుటుంబంలో మధ్యమ పురుష క్రియలుగా ఉపయోగపడేవిగా ఈ ధాతువులుగా చెప్పవచ్చు. నెక్స్ట్ నిరంతరం
నిరంతరం కూడా ధాతువులతోనే వ్యవహారం కొనసాగించేవారు చైనీయులు. నిరంతరం ధాతువులతోనే క్రియాపదాలతోనే వ్యవహారం కొనసాగించే వారు ఎవరంటే చైనీయులు. అయితే ఈ ధాతువులు అనేటువంటివి రసాయన శాస్త్రంలో మూలకాల వంటివి, ఎలిమెంట్స్ అంటాం. కెమిస్ట్రీలో, రసాయన శాస్త్రంలో ఇవి మూలకాల వంటివి అని చెప్పి భాషా శాస్త్రవేత్తలు భావించడం జరిగిందండి. ఈ భాషా శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇవి రసాయన శాస్త్రంలో ఎలిమెంట్స్ లాంటివి, మూలకాల వంటివి అని చెప్పి భాషా శాస్త్రవేత్తలు భావించడం జరిగింది. ఈ మొత్తం కూడా ధాతువాదము లేదా ధాతుజన్యవాదానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మిత్రమా. ఓకే, కాబట్టి దీనిపైన తప్పనిసరిగా ప్రశ్న రాదగినటువంటి ఆస్కారం ఉంది, ఈ యొక్క ధాతువాదము లేదా ధాతుజన్యవాదం. కాబట్టి ఈ ధాతుజన్యవాదాన్ని సంస్కృత భాషావేత్తలు ప్రతిపాదించారు. మరి మొదటగా ప్రతిపాదించిన వ్యక్తి యాస్కాచార్యుడు, మన భారతీయ భాషావేత్త, క్రీస్తకం 5వ శతాబ్దం. దీన్ని సమర్థించినటువంటి వ్యక్తి ఎవరంటే కాత్యాయనుడు అనేటువంటి అతను ఈ వాదాన్ని సమర్థించడము జరిగింది. ఓకే, తర్వాత వాదం వచ్చి ఈ యొక్క 8వ వాదం డింగ్ డాంగ్ వాదము లేదా ప్రకంపనావాదము. ఈ డింగ్ డాంగ్ వాదానికి మరొక పేరు వచ్చి ప్రకంపనావాదము అనేటువంటి ఈ వాదం. కానీ మనం ఇక్కడ ప్రకంపనలే భాషకు మూలము అనడానికి లేదండి. ఎందుకంటే దీంట్లో కొంచెం లోతైనటువంటి అవగాహన మనం తెలుసుకోవాలి. దీంట్లో ప్రతిసారి ఇస్తున్నది ఏంటంటే మీరు సులభంగా మార్కు తెచ్చుకోదగినది ఈ లైన్ గుర్తుపెట్టుకొని చాలు. ధ్వనికి భావానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ధ్వనికి భావానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదాన్ని ఏమంటారని చెప్పి ప్రతిసారి ఇదే ఇస్తున్నాడు. 2012 టెట్ జరిగినప్పుడు కానీ, జనవరి టెట్లో కానీ, రీసెంట్గా తెలంగాణ ఏపీ గురుకులాలో కూడా దీనిలో కీ మిస్టేక్ ఇచ్చాడు. ఫస్ట్ బహుభవ వాదం అని ఇచ్చాడు, కానీ ఫైనల్ కీలో డింగ్ డాంగ్ వాదం అని ఇచ్చాడు. ఏంటి సార్ డింగ్ డాంగ్ వాదము, ప్రకంపన వాదము అంటే? ఈ వాదాన్ని మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి జర్మన్ భాషావేత్త ప్రతిపాదించాడు. మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి జర్మన్ భాషావేత్త ఈ యొక్క డింగ్ డాంగ్ వాదాన్ని, ప్రకంపన వాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇతను ఏం చెప్తాడంటే ప్రకృతి అంతా లయాత్మకమని, అంటే దేని తాకినది శబ్దాలు చేస్తుందని, ప్రకృతి అంతా లయాత్మకమని, ఏ వస్తువుని తాకినా అది ప్రకంపనలు చేస్తుందని, ఆ ప్రకంపనల నుంచి వెలువడే ధ్వనికి భావానికి ఏదో తెలియని ఒక అవినాభావ సంబంధం ఉంటుందని, మానవుడికి కొన్ని అతీంద్రియ సంబంధాల ప్రభావం వల్ల వాటిని వాగ్రూపంగా మార్చుకున్నాడు. కొన్ని పవర్స్ ఉన్నాయంట మనకు, ఆ పవర్ వల్ల మనమే వాటిని వాగ్రూపంగా మార్చుకున్నారు అని తెలిపే వాదమే ఈ యొక్క డింగ్ డాంగ్ వాదం, ప్రకంపన వాదం. ఎగ్జాంపుల్ చెప్తే కానీ అర్థం కాదు. ముందు టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ముందు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే గుసగుస, కటకట, గుస కటకట, జిగ్జాగ్, గంట గనగనమని మోగింది, గంట గనగనమని మోగింది, గుండె దడదడలాడింది, డింగ్ డాంగ్ బెల్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చున్నాడు. మరి ముందుగా జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఇప్పుడు మహాభారతంలో దుర్యోధనుడు మయసభలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏదో అయినా పొరపాటున జారిపడ్డాడు. మరి జారిపడినప్పుడు ద్రౌపది నవ్వింది. మామూలుగా చిరునవ్వు ఉండొచ్చు కదా, ఆమె కొంచెం గట్టిగా అని నవ్వింది. ఇప్పుడు ఆమె నవ్వినప్పుడు ఏం వెలువడింది? ధ్వని వెలువడింది. మరి అది దుర్యోధనుడికి వినపడంతో ఆయన ఏమని భావం అర్థం చేసుకున్నాడంటే, ఈ ద్రౌపది నన్ను చూసే నవ్వింది, నన్ను చూసి ఒక ఆడది నవ్వడమా, నేను 56 దేశాలకు రాజు, అభిమాన ధనుడు దుర్యోధనుని, 5 మంది భర్తలు కలిగింది ఒక స్త్రీ నన్ను చూసి నవ్వడమా అని చెప్పి అవమానంగా భావించి నీ అంతు చూస్తానని చెప్పి మొత్తం అందరినీ కూడా అడవులకు పంపించాడు.
అంటే ఇక్కడ చూడండి, ఆమెమో ధ్వని చేసింది నవ్వి, దానికైన భావం ఏమని అపార్థం చేసుకున్నా అంటే నన్ను చూసే నవ్విందని అపార్థం చేసుకున్నాడు. మీరు ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటారు. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు సరే రెడ్ సిగ్నల్ పడింది, లేదా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎక్కడో కిలోమీటర్ దూరంలో 108 సౌండ్ వినపడింది. మరి ఎక్కడో మీకు కనిపించలేదు, కేవలం 108 సౌండ్ వినపడింది, అంబులెన్స్ సౌండ్. మరి ఆ చెవికి మీకు ధ్వని సోకగానే నువ్వు వెంటనే భావం ఏమని అర్థం చేసుకుంటావు? ఓ ఎవరో హానిలో ఉన్నారు, అంబులెన్స్ వస్తుంది, మనం పక్కకు జరుపుకొని దారి ఇవ్వాలా అని తెలుసుకున్నాం. నీకు ఎవరైనా చెప్పారా? కాబట్టి ప్రకృతి అంతా లయాత్మకమని, ఏ వస్తువును తాకినది ధ్వనులు చేస్తుందని, ఆ ధ్వని నుంచి వెలువడే భావానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. దీన్ని మానవుడు కొన్ని పవర్స్ వల్ల వాగ్రూపంగా మార్చుకున్నాడని తెలిపే వాదమే ఈ యొక్క డింగ్ డాంగ్ వాదము, ప్రకంపన వాదం. ఇప్పుడు ఊరికే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. గుసగుస. ఇప్పుడు నేను క్లాసులో ఉండేటప్పుడు ఒక ఇద్దరు పిల్లలు గుసగుసలు ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు గుసగుసలు ఆడినప్పుడు ఏం వెలువడుతుంది? ధ్వని వెలువడుతుంది. దాన్ని చూసి నేనేమనుకున్నాను, వీళ్ళిద్దరూ నా గురించే మాట్లాడుతున్నారు అని భావాన్ని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, పాఠశాల గంట కొట్టగానే విద్యార్థి ఏమని అర్థం చేసుకుంటాడు? మరి పాఠశాల లోపలికి వెళ్ళడమని కానీ, పాఠశాలను వదిలి వెళ్ళడమని కానీ అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇవంతా కూడా ఈ యొక్క డింగ్ డాంగ్ వాదము లేదా ప్రకంపన వాదానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంగా మనము చెప్పవచ్చు మిత్రమా. ఓకే, తర్వాత నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, అదే ఈ యొక్క వివక్షా ప్రేరణావాదము. దీనినే ఆశ్చర్యవాదము, దీనికే పూ వాదము, దీనికే టట్ వాదము అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. మరి దీంట్లో ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రమే రావడం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పిన 4వ వాదం వివక్షావాదం. వివక్షావాదం ఏంటంటే, ప్రతి వ్యక్తికి తన ఆలోచనలను, అభిప్రాయాలను తన పక్కనున్న వారితో పంచుకోవాలి అనే సహజ సిద్ధమైన ఇచ్చ ఉంటుంది. అలాంటి ప్రధాన ఆలోచననే వివక్షావాదం అంటారు. అది 2018 డైట్ సెకండ్ ఇయర్ బుక్లో ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఉంది. మరి అది వేరు, ఇది వేరు. ఇది 9వ వాదం పేరు ఏంటంటే వివక్షా ప్రేరణావాదము. దీనికి ఉన్న ఇతర పేర్లు ఆశ్చర్యవాదము, పూ వాదము, టట్ వాదము. మరి ఈ యొక్క వివక్షా ప్రేరణావాదము అనేటువంటి వాదాన్ని ఏం చెప్తుందంటే, మానవుడికి ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, మానవుడికి ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అతని నోటి నుండి వెలువడే అప్రయత్నపు కేకలే భాషకు మూలము అని తెలిపేటువంటి వాదమే ఈ యొక్క వివక్షా ప్రేరణావాదము లేదా ఆశ్చర్యవాదం. మరి ఈ వివక్షా ప్రేరణావాదం లేదా ఆశ్చర్యవాదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే కొండికల్ అనేటువంటి అతను ప్రతిపాదించాడండి. ఎవరు ప్రతిపాదించారంటే కొండికల్ అనేటువంటి అతను ఈ యొక్క వివక్షా ప్రేరణావాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీనిని వ్యతిరేకించినటువంటి ప్రముఖ భాషావేత్త హెర్పర్ అనేటువంటి భాషావేత్త దీన్ని ఇక ఖండించడం జరిగింది. ఈ వాదాన్ని ప్రముఖ భాషావేత్త అయినటువంటి హెర్పర్ ఈ వాదాన్ని ఖండించడం జరిగింది. అంటే మానవుడికి ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఏంటి సార్ అనుకోని సంఘటన అంటే ఆనందం, ఆశ్చర్యం, బాధ, దుఃఖం, విస్మయం, భయం, ఇలాంటివి ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, లేదా అదేవిధంగా సంతోషం, ఇలాంటివి ఏమైనా సరే ఆనందం, ఆశ్చర్యం, బాధ, దుఃఖం, విస్మయం, భయం, సంతోషం, ఇలాంటివి ఏమైనా సరే వీటిని ఏమంటారంటే మనోభావాలు లేదా ఉద్వేగాలు అంటారు. మరి ఇలాంటి మనోభావాలు లేదా ఎమోషన్స్ని వ్యక్తపరిచేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని అప్రయత్నపు కేకలు పెడతా ఉంటాం. ఏంటి ఆ అప్రయత్నపు కేకలు అంటే హా, హో, ఉప్చ్ అనేటువంటి కేకలు పెడుతూ ఉంటాం. ఈ హా, హో, ఉప్చ్ అనేవి భాషకు మూలము
అని తెలిపేటువంటి వాదమే ఈ యొక్క వివక్ష ప్రేరణావాదం. మరి గతంలో ఏపీ డిఎస్సిలో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. ఆనందం, ఆశ్చర్యం, బాధ, దుఃఖం, విస్మయం లాంటి మనోభావాలు వెల్లడేటప్పుడు మన నోటి నుంచి వెలువడే హా, హో, ఉప్చ్ అనేవే భాషకు మూలం అని తెలిపే వాదం అని చెప్పి ఆశ్చర్యవాదం అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ప్రతి టెక్స్ట్ బుక్లో ఉంది ఈ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు కూడా ఇచ్చారు మన గురుకులకి. అదే ఉద్వేగాల ప్రకటనాభిలాషే, ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని తెలిపే వాదము ఏ వాదం అని చెప్పి ఆప్షన్లో వివక్ష ప్రేరణావాదం అని ఇచ్చాడు. ఉద్వేగాలు అంటే ఎమోషన్స్. మనకి ఏదైనా అనుకోని సంఘటన, ఒక గుడ్ న్యూస్ విన్నప్పుడు కానీ, ఒక బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు కానీ, అనుకోకుండా మనం వంట చేసేటప్పుడు మనపై నూనె ఎగిరిపడినప్పుడు కానీ, కరెంట్ షాక్ కొట్టినప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక శుభవార్త విన్నప్పుడు కానీ, మన సన్నిహితులకు ఏదైనా విన్నప్పుడు, అతి దుఃఖస్ఫూరకమైన ఏదైనా విన్నప్పుడు కానీ మనకు తెలియకుండానే మనం కొన్ని అరుపులు కేకలు పెడతాం. ఆ అరుపులు కేకలే భాషకు మూలమని తెలిపేటువంటి వాదమే ఈ యొక్క వివక్ష ప్రేరణావాదము లేదా ఆశ్చర్యవాదము, పూపువాదము, టట్టట్టు వాదం. ఓకే, తర్వాత ఈ హా, హో, ఉప్చ్ అనేటువంటివి కొన్ని శారీరక కారణాల వల్ల ఏర్పడతాయి. ఈ హా, హో, ఉప్చ్ అనేటువంటివి కొన్ని శారీరక కారణాల వల్ల ఏర్పడతాయని ఎవరు భావించారంటే చార్లెస్ డార్విన్ భావించాడని. చార్లెస్ డార్విన్ అనేటువంటి అతను భావించడం జరిగింది. ఈ హా, హో, ఉప్చ్ అనేటువంటివి కొన్ని శారీరక కారణాల వల్ల ఏర్పడతాయని చార్లెస్ డార్విన్ భావించడము జరిగిందండి. ఇది ఈ యొక్క వివక్ష ప్రేరణావాదము లేదా ఆశ్చర్యవాదము, పూపువాదము, టట్టట్టువాదం. అయితే మనకు డైట్ ఫస్ట్ ఇయర్ బుక్లో, మన తెలంగాణ బుక్లో ఏమనిచ్చాడంటే లకుముకి పిట్టలు వంటి కొన్ని పక్షులు, ఈ లకుముకి పిట్టలు వంటి కొన్ని పక్షులు ఆహార అన్వేషణలో చెట్ల బెరడును ముక్కుతో పొడిచేటప్పుడు టక్కు టక్కుమనే శబ్దం చేస్తాయి. ఈ టక్కు టక్కుమనే అటువంటి పక్షులు చేసేటువంటి ఈ శబ్దాలే భాషకు మూలము అని భావించే వాదులు అని చెప్పి పూపువాదులు, టట్టట్టువాదులు. మామూలుగా మనం చింత చెట్టు కానీ, ఓడగ చెట్టు కానీ వీటిపైన చూసినప్పుడు ఆ యొక్క చెట్ల యొక్క బెరడుని టక్ టక్కమని కొడుతూ ఉంటాయి, దాని వెనకాల ఉన్న పురుగులు తినడానికి. మరి ఆ లకుముకి పిట్టలు చేసేటువంటి టక్కు టక్ అనే శబ్దమే భాషకు మూలము అని చెప్పి ఏ వాదులు భావించారని మన డైట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ బుక్లో ఇచ్చాడంటే పూపువాదులు, టట్టట్టు వాదులను ఇవ్వడము మనం గమనించదగినటువంటి అంశం అని. కాబట్టి వీటిని అంతా కూడా మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇది వివక్ష ప్రేరణావాదము. తర్వాత 10వ వాదము భౌభౌవాదము లేదా ధ్వన్యనుకరణవాదము. భౌభౌవాదము లేదా ధ్వన్యనుకరణవాదము. ఈ భౌభౌవాదము లేదా ధ్వన్యనుకరణవాదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే జర్మన్ దేశానికి చెందినటువంటి జోహాన్ గాట్ఫ్రైడ్ అనేటువంటి అతను ప్రతిపాదించాడండి. మన తెలంగాణ బుక్లో మాత్రమే ఉంటుంది, న్యూ బుక్లో, బ్లూ బుక్లో మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఈ భౌభౌవాదము లేదా ధ్వన్యనుకరణవాదాన్ని జర్మన్ భాషావేత్త అయినటువంటి జోహాన్ గాట్ఫ్రైడ్ అనేటువంటి అతను ప్రతిపాదించడము జరిగింది. ఇక్కడ భౌ అనేది ఏది అరుస్తుంది? కుక్క. మరి కుక్క కరిస్తే ఏం పడతాయి? ఘాట్లు పడతాయని గుర్తుపెట్టుకోండి. కుక్క కరిస్తే ఏం పడతాయి? ఘాట్లు పడతాయని గుర్తుపెట్టుకోండి. అలా పేరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి భౌభౌవాదాన్ని, ధ్వన్యనుకరణవాదాన్ని ఎవరు ప్రతిపాదించారండి? జోహాన్ గాట్ఫ్రైడ్. మరి దీన్ని బలపరిచినటువంటి వ్యక్తి లీబ్నిజ్. ఓల్డ్ బుక్లో ఇతనే ప్రతిపాదించినట్టు ఉంటుంది. పాత పుస్తకంలో ఈ యొక్క భౌభౌవాదాన్ని, ధ్వన్యనుకరణవాదాన్ని ఎవరు ప్రతిపాదించినట్టు ఉంటుందంటే లీబ్నిజే ప్రతిపాదించినట్టు ఉంటుంది. కానీ దీన్ని బలపరిచినది లీబ్నిజ్. తర్వాత ఈ భౌభౌవాదము అనేటువంటిది ఒక అనుకరణవాదము అని ఇందులో ఉన్నటువంటి అవ్యాప్తి దోషాలు, వ్యాప్తి చెందని దోషాలు, అవ్యాప్తి దోషాలను ఎత్తి చూపించినటువంటి వ్యక్తి మ్యాక్స్ ముల్లర్. ఈ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి అతను
ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి అవ్యాప్తి దోషాలను ఎత్తి చూపించడం జరిగింది. కాబట్టి భౌభౌవాదము లేదా ధ్వన్యనుకరణవాదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే జోహాన్ గాట్ఫ్రైడ్, మరి జర్మన్ భాషావేత్త అయినటువంటి జోహాన్ గాట్ఫ్రైడ్. దీన్ని బలపరిచినటువంటి వ్యక్తి లీబ్నిజ్ అనేటువంటి అతను. మరి ఇది ఒక అనుకరణవాదం అని చెప్పి ఇందులో ఉన్నటువంటి అవ్యాప్తి దోషాలను ఎత్తి చూపించినటువంటి వ్యక్తి మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి. ఇక్కడే చూడండి, ధ్వని అనుకరణ ఈ పదాన్ని విడదీయండి. ధ్వని ప్లస్ అనుకరణ అంటే ఆదిమానవుడు తన ప్రకృతిలో ఉన్నటువంటి సహజ ధ్వనులను అనుకరించడం ద్వారానే భాషను ఏర్పాటు చేసుకున్నాడు అని తెలిపే వాదమే ఈ యొక్క భౌభౌవాదము లేదా ధ్వన్యనుకరణవాదం. అంటే ఆదిమానవుడు తన ప్రకృతిలో ఉన్నటువంటి సహజ ధ్వనులు అంటే ఏంటి సార్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జంతుజాలము, పశుపక్ష్యాదులు చేసేటువంటి ధ్వనులను విని మన అనుకరించడం వల్లనే భాష పుట్టింది అని తెలిపేటువంటి వాదమే ఈ యొక్క ధ్వన్యనుకరణవాదము లేదా భౌభౌవాదము అనేటువంటిది. ఈ భౌభౌవాదం ఏం చెప్తుందంటే ఆదిమానవుడు తన ప్రకృతిలో ఉన్నటువంటి జంతుజాలం, పశుపక్షాదులు. ఇప్పుడు చూడండి, మేక ఎలా అరుస్తుంది? మేమే అని అరుస్తుంది కాబట్టి మేక అని పేరు పెట్టాడంట. మేమే అని అరుస్తుంది కాబట్టి మేక అని పేరు పెట్టాడంట. కాకి ఎలా అరుస్తుంది? కావు కావు అని అరుస్తుందని కాబట్టి కాకి అని పేరు పెట్టాడంట. ఆవు ఎలా అరుస్తుంది? అంబా అంబా ఉంటుంది కాబట్టి ఆవు అని పేర్లు పెట్టాడని తెలిపే వాదం. కానీ తప్పు. మనం చెప్పేది తెలుగు భాష పుట్టుక గురించి కాదు, అసలు భాష ఎలా పుట్టిందని మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ చెప్పేది ఇప్పుడు మేకైనా కాకైనా ఆవైనా వీటిని రకరకాల భాషల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో దీన్ని పిలవడం మనం గమనించదగినటువంటి అంశం. మరి ఇప్పుడు మేకని ఇంగ్లీష్లో ఏమంటాం? గోట్ అంటాం. ఇప్పుడు అమెరికాలో మేక గోట్ అంటుంది, అందో ఎక్కడైనా మేమే అనే అరుస్తుంది. ఇప్పుడు కాకిని ఇంగ్లీష్లో క్రో అంటాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి కాకి క్రో అంటుందా? అందో. కాబట్టి ఇవి ఎక్కడైనా సరే ఒకే రకమైన శ్వాసధ్వనులు కలిగి ఉంటాయి. అయితే ఎందుకు సార్ ఈ వాదాన్ని పెట్టారంటే ఈరోజు మనం ఉపయోగించే కొన్ని పదాల ధ్వనులు ఆ సహజ ధ్వనులకు దగ్గరగా ఉండడం వల్ల ఈ వాదాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఆదిమానవుడు తన ప్రకృతిలో ఉన్నటువంటి జంతుజాలము, పశుపక్ష్యాదులు చేసేటువంటి ధ్వనులను విని అనుకరించడం వల్లనే భాషను ఏర్పాటు చేసుకున్నాడు అని తెలిపే వాదమే ఈ భౌభౌవాదము లేదా ధ్వన్యనుకరణవాదము. మరి మనం ఇంతవరకు భాషోత్పత్తి వాదాలు అనేటువంటి కొన్ని వాదాల గురించి తెలుసుకున్నాం. మరి మిగిలిన క్లాసులంతా కూడా మనం యాప్లో పొందుపరుచున్నాం. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులందరూ కూడా మన S&S పబ్లికేషన్ని అందరూ కూడా ఎక్కువ మంది కొని ఉన్నారు. మరి కొనడంతో పాటు వాళ్ళు వాటిని బాగా పూర్తిగా చూసి మన మెటీరియల్స్ చదివి మంచి ఫలితాలను కూడా సాధించారు. మరి మీకు సమగ్రమైనటువంటి సమాచారం అంతా కూడా ఒకే చోట లభిస్తుంది. మరి మన మెథడాలజీకి కూడా మనకు 100 మార్కులు ఉంటాయి కాబట్టి టీజీటీ 100 మార్కులు, పీజీటీ 100 మార్కులు. మరి ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా మీకు మొత్తం అన్ని అంశాలని కూడా ఆ యొక్క 149 వీడియోస్లో పొందుపరచడం జరిగింది. ఆ వీడియోస్లోనే మనం ఏం చేశామంటే ప్రీవియస్ పేపర్ల వివరణ అనేది కూడా సపరేట్గా పెట్టడం జరిగింది. కొత్తగా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా గతంలో ప్రశ్న ఎలా ఇచ్చారు, మనకు 2015లో కొంచెం 150 ప్రశ్నలు ఉండేవి, పీజీటీ టీజీటీకి కొంచెం సులభంగా ఇచ్చారు. కానీ 2018లో ఈ యొక్క JNTU వాళ్ళకి ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడం మనం గమనించవచ్చు. ప్రశ్నల సరళి, ప్రతి ప్రశ్న కూడా జతపరిచే ప్రశ్నలు, సరికానిది, సరిలేనిది, హేతువర్ధక వాక్యం, నిశ్చయ వాక్యం, ఇలాంటి ప్రశ్నలే మొత్తం ఉండడం మనం గమనించదగినటువంటి విషయం. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ప్రీవియస్గా ఏ టాపిక్లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి మన బ్లూ ప్రింట్తో సహా కూడా మనం చెప్పడం జరిగింది, యాప్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా త్వరలో రిలీజ్ చేయబడేటువంటి మన S&S యొక్క గురుకుల టీచర్స్ పీజీటీ టీజీటీ తెలుగు బోధనా శాస్త్రం పుస్తకాన్ని కొనండి. అందులోనూ దానితో పాటు వర్క్ బుక్ను కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని వేల ప్రశ్నలు దాంట్లో ఉండడం, ప్రతి టాపిక్ కూడా
టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి పెట్టడం జరిగింది. లెవెల్ 1, లెవెల్ 2 అనేటువంటివి కూడా చేర్చడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా అయితే నన్ను ఆన్లైన్ క్లాస్కి ఏ విధంగా అయితే సవినయంగా ఆహ్వానించారో, అదేవిధంగా ఆదరించారో, ఈ పుస్తకాన్ని కూడా మీరందరూ కొని నన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ, ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి S&S యాజమాన్యానికి, మీరు ఆదరిస్తున్నటువంటి మీ అందరూ టెట్, డిఎస్సి, టీజీటీ, పీజీటీ అభ్యర్థులకి అందరికి కూడా సవినయంగా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్.